హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో ఈ వీడియోలో మనము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, అలాగే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్, వాట్ ఈస్ ద ప్రాపర్టీ వీఆర్ డిస్కసింగ్ ఈస్ పార్సెవెల్స్ థీరమ్. ఓకే, సో పార్సెవెల్స్ థీరమ్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్సెవెల్స్ థీరమ్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఏం చెప్తుంది పార్సెవెల్స్ థీరమ్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్? సో పార్సెవెల్స్ థీరమ్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనకి ఏం చెప్తుంది అంటే, పార్సెవెల్స్ థీరమ్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్టేట్స్ దట్ పార్సెవెల్స్ థీరమ్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్టేట్స్ దట్ ఏం చెప్తుంది అంటే, ఎక్స్ ఆఫ్ టీ అనే x1 ఆఫ్ టీ, ఓకే, రెండు సిగ్నల్స్ తీసుకోవాలి. ఇక్కడ x1 ఆఫ్ టీ అనే ఒక సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక x1 ఆఫ్ ఒమేగా అయ్యి, x2 ఆఫ్ టీ అనే ఇంకొక సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక x2 ఆఫ్ ఒమేగా అయితే దెన్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x1 ఆఫ్ టీ ఇంటూ x2 స్టార్ ఆఫ్ టీ. అందుకే కాంజుగేషన్ నేర్చుకున్న తర్వాత మనం పార్సెవెల్స్ థీరమ్ నేర్చుకోవాలన్నమాట. ఓకే, x2 స్టార్ ఆఫ్ టీ dt ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x1 ఆఫ్ ఒమేగా ఇంటూ x2 స్టార్ ఆఫ్ ఒమేగా డి ఒమేగా. ఓకే, అండ్ కంటిన్యూషన్గా కూడా ఇంకా టూ సిగ్నల్స్ తీసుకోకుండా, ఒకవేళ x1 ఆఫ్ టీ x2 ఆఫ్ టీ రెండు కూడా ఈక్వల్, లేదా ఈ ఇఫ్ x1 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x2 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, రెండు కూడా సేమ్ సిగ్నల్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు వీ కెన్ ఫైండ్ ద ఎనర్జీ. ఓకే, వీ కెన్ ఫైండ్ ద ఎనర్జీ ఇన్ ద సిగ్నల్. వీ కెన్ ఫైండ్ ద ఎనర్జీ present in the signal, energy present in the signal from Fourier transform. ఎవరైనా మిమ్మల్ని పార్సెవెల్స్ థీరమ్ ఏం చెప్తుంది అంటే, మీరు చెప్పాల్సిన పాయింట్ ఇది. సో వీ కెన్ ఫైండ్ ద ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద సిగ్నల్ ఫ్రమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డైరెక్ట్లీ యూజింగ్ పార్సెవెల్స్ థీరమ్. సో ఇంపార్టెన్స్ ఏంటి పార్సెవెల్స్ థీరమ్కి అంటే, వీ కెన్ ఫైండ్ ద ఎనర్జీ ఆఫ్ ద సిగ్నల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మ్ వితౌట్ ఫైండింగ్ ద టైమ్ డొమైన్ సిగ్నల్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద సిగ్నల్ ఈజ్ గివెన్ బై ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ ఆఫ్ టీ ఎక్స్ స్టార్ ఆఫ్ టీ మనకు తెలుసు కదా, ఎక్స్ ఆఫ్ టీ x star of t. So if a complex number is multiplied by its conjugate, what will happen? You will get a modulus of x of t whole square. అవునా కదా, ఎందుకు a ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అని రాష్ట్రం, ఇదే కదా కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే. ఇప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేరా కదా, అవునా కదా. స్క్వేర్ క్యాన్సిల్ వెళ్తే మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేరే వస్తుంది. అంటే ఏంటిది, మాడ్యులసా కదా. ఈ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే మాడ్యులస్, అందుకే ఇది మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ రాసిన అనమాట. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా అవుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ డిటీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ డి ఒమేగా అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఫైండ్ ద ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద సిగ్నల్. అంటే మనకు ఈ టైం డొమైన్లోనే కాదు, ఫ్రీక్వెన్సీ డొమైన్ని యూజ్ చేసి కూడా ఎనర్జీ కనుక్కోవచ్చు. ఇది ఇచ్చే ప్రాపర్టీ, అదే ఇది కనుక్కోవడానికి మనకు యూజ్ అయ్యే ప్రాపర్టీ ఏంటి, పార్సెవెల్స్ థీరమ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి మీరు. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పార్సెవెల్స్ థీరమ్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పార్సెవెల్స్ థీరమ్? వీ కెన్ ఫైండ్ ద ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద సిగ్నల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వితౌట్ ఫైండింగ్ ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ కన్వర్టింగ్ ఇట్ బ్యాక్ టు టైమ్ డొమైన్ సిగ్నల్. సో టైమ్ డొమైన్ సిగ్నల్లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ ఎనర్జీ కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నుంచే మనం ఎనర్జీ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఈ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ ఉంది కదా, ఈ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్, దీన్నే మనం ఏమంటామంటే ఈఎస్డి, ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ అంటాం. ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్నే మనం ఏమంటామంటే ఈఎస్డి, ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ.
ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ. అర్థమవుతుందా? ఎనర్జీ స్పెక్ట్రల్ డెన్సిటీ అంటాం. ఓకే. ఈ థీరంకి మనకు ప్రూఫ్ అడిగినారనుకోండి, సో ప్రూఫ్ వెరీ ఈజీ. ప్రూఫ్ కనుక్కోవాలనుకోండి, సో ఎలా కనుక్కోవాలి ప్రూఫ్? సో ఇప్పుడు కన్వల్యూషన్ లాగా రాసుకోవచ్చు, లేదా మల్టిప్లికేషన్ థీరం లాగా రాద్దాం. ఓకే. సో ఇంటిగ్రల్ మనకేం కావాలి? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x1 ఆఫ్ టీ ఇంటూ x2 స్టార్ ఆఫ్ టీ, x2 స్టార్ ఆఫ్ టీ ఏమవుతుంది చెప్పండి? సో డిటి ఇది కనుక్కుందాం ఫస్ట్. ఏమవుతుంది చెప్పండి? ఈజ్ ఈక్వల్ టు సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, నేను x1 ఆఫ్ టీని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, x1 ఆఫ్ టీని యాజ్ ఇట్ ఈస్గా రాద్దామా? లేదా x1 ఆఫ్ టీ ప్లేస్లో నేనేం రాయొచ్చు? 1/2π, బికాస్ మనకు తెలుసు కదా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నుంచి ఎక్స్ ఆఫ్ టీ ఫార్ములా ఏంటి? 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ డి ఒమేగా అని తెలుసు. సో ఇప్పుడు x1 ఆఫ్ టీ అన్నప్పుడు ఇక్కడ x1 పెడితే ఇక్కడ కూడా x1 అవుతుంది, అవునా కదా? సో 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x1 ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీ డి ఒమేగా అవుతుంది. x1 ప్లేస్లో ఇంటూ x2 స్టార్ ఆఫ్ టీ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, x2 స్టార్ ఆఫ్ టీ డిటి అయిపోతుంది. ఓకే. సో అప్పుడు ఏం రాయొచ్చు నేను? 1/2π. సో ఇప్పుడు 1/2π అనేది కాన్స్టెంట్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ అవుట్ సైడ్ ద ఇంటిగ్రేషన్. సో 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x1 ఆఫ్ ఒమేగా బయటికి రాసేద్దాం. ఓకే. సో x1 ఆఫ్ ఒమేగా బయటికి రాసేస్తే ఇంకేం మిగులుతుంది చెప్పండి? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x2 స్టార్ ఆఫ్ టీ, x2 స్టార్ ఆఫ్ టీ ఇంటూ ఇక్కడ మనకు ఈ పవర్ జే ఒమేగా టీ ఉంది, అవునా? ఈ పవర్ జే ఒమేగా టీ ఉంది. సో దీన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు? నేను x2 స్టార్ ఇంటూ ఈ పవర్ జే ఒమేగా టీని ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ హోల్ స్టార్గా రాయచ్చా? రైట్. ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ స్టార్ కాంప్లెక్స్ కాంజుగేట్గా రాయచ్చా? ఎందుకంటే మనకు తెలుసు కదా ఈ పవర్ జే ఒమేగా టీకి కాంప్లెక్స్ కాంజుగేట్ వచ్చేసి ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీనే అయిపోతుంది, రైట్? ఈ పవర్ జే ఒమేగా టీ టర్మ్ని ఈ విధంగా రాస్తున్నాను. ఓకే. నెక్స్ట్ డిటి యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను అండ్ డి ఒమేగా యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. డి ఒమేగా కూడా పక్కన రాసేస్తున్నాను. ఓకే. ఈ టర్మ్ అంతా కూడా మనం సపరేట్గా తీసుకుందాం. సో కాబట్టి ఈ టర్మ్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2π. సో ఏమవుతుంది చెప్పండి? 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x1 ఆఫ్ ఒమేగా ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, దీన్ని ఏ విధంగా రాయొచ్చు నేను? x2 ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి హోల్ స్టార్ రాయచ్చా? ఎందుకంటే x2 పైన స్టార్ ఉంది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ పైన కూడా స్టార్ ఉంది, కాబట్టి మనం ఈ రెండింటికి కలిపి మనం స్టార్ అప్లై కూడా చేయొచ్చు. ఓకే. డిటి డి ఒమేగా రాస్తున్నా, డి ఒమేగా. ఇదంతా ఏంటి? x2 ఆఫ్ టీ ఇంటూ అంటే ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కదా, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x2 ఆఫ్ టీ. కాబట్టి దీన్ని ఏ విధంగా రాయొచ్చు నేను? 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x1 ఆఫ్ ఒమేగా ఇంటూ x2 స్టార్ ఆఫ్ ఒమేగా డి ఒమేగాగా రాయొచ్చు, అన్నా కదా, రైట్? సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం మనం. సో ఈ విధంగా ఉన్న సిగ్నల్ని మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా? రైట్. సో అదే ఇక్కడ ఫస్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది. ఇక్కడ చూడండి, సో ఇదే కదా మనం డిస్కస్ చేసింది, ఇది ప్రూవ్ అయిపోయిందా లేదా? రైట్. సో ఇప్పుడు ఎనర్జీ కనుక్కుందాం. అంటే ఏంటి? సో ఇప్పుడు ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద సిగ్నల్. ఈ ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద సిగ్నల్ కనుక్కోవాలంటే మనం ఏం తీసుకోవాలి? ఇఫ్ x1 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x2 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ టీ అయ్యిందనుకో, అంటే రెండు సిగ్నల్స్ కూడా సేమ్ ఉందనుకోండి, దెన్
ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద సిగ్నల్. సో అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, నేను మాట్లాడేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, ఎక్స్ స్టార్ ఆఫ్ టీ డిటి ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ -∞ to ∞ x1 ఆఫ్ ఒమేగా ఇంటూ, సారీ 1 ఉండవు కదా ఇంకా, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఎక్స్ స్టార్ ఆఫ్ ఒమేగా డి ఒమేగా అయిపోతుంది, అవునా కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కూడా x1 x2, x1 ఆఫ్ టీ x2 స్టార్ ఆఫ్ టీ బదులు x ఆఫ్ టీ x స్టార్ ఆఫ్ టీ రాస్తున్నా, అర్థమవుతుందా. అలాగే రైట్ హ్యాండ్ సైడ్లో కూడా x1 ఆఫ్ ఒమేగా x2 స్టార్ ఆఫ్ ఒమేగా బదులు x ఆఫ్ ఒమేగా x స్టార్ ఆఫ్ ఒమేగా రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, కాంప్లెక్స్ కాంజుగేట్తో మల్టిప్లై అయిపోయింది కాబట్టి మనం ఏం రాయొచ్చు, దేర్ ఫార్ ఇంటిగ్రల్ -∞ to ∞ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ హోల్ స్క్వేర్ డిటి ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ -∞ to ∞ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా హోల్ స్క్వేర్ డి ఒమేగా రాసేయచ్చు, డి ఒమేగా రాసుకోవచ్చు. ఓకే, దీన్నే మనం ఏమంటున్నామంటే ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద సిగ్నల్ అంటున్నాం. దీన్నే మనం ఏమంటున్నాం, ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద సిగ్నల్. దస్ పార్స్పల్స్ థీరమ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద energy present in the signal directly from Fourier transform, అర్థమైందా. ఎక్స్ ఆఫ్ ఒమేగా కనుక మీ దగ్గర ఉంటే మళ్ళీ దాన్ని ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ ఆఫ్ టీ కనుక్కొని అక్కడి నుంచి మీరు ఎనర్జీ కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎక్స్ ఆఫ్ ఒమేగా నుంచే మీరు ఎనర్జీ కనుక్కోవచ్చు యూజింగ్ దిస్ పార్స్వెల్స్ ఐడెంటిటీ, అర్థమవుతుందా. సో అది ఇంపార్టెన్స్ మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందా అందరికీ, రైట్. నెక్స్ట్ మీరు ఇంకొక చిన్న పాయింట్ నేర్చుకుంటే యు ఆర్ రెడీ ఫర్ డూయింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. అది ఏంటి అంటే ఏరియా అండర్ ద కర్వ్, ఏరియా అండర్ ద సిగ్నల్. ఓకే, సో ఏరియా అండర్ ద సిగ్నల్, ఏరియా అండర్ ద స్పెక్ట్రమ్, ఈ రెండు కూడా నేర్చుకోవాలి మీరు. ఓకే, సో వాట్ ఈస్ ఏరియా అండర్ ద సిగ్నల్ అంటే ఫ్రమ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, what is the formula for inverse Fourier transform? X of t is equal to 1/2π ఇంటిగ్రల్ -∞ to ∞, ఏరియా అండర్ సిగ్నల్ కదా ఫస్ట్. ఓకే, సో అయితే ఫస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నుంచి కనుక్కుందాం అయితే. ఓకే, సో ఫ్రమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, so what is the formula? X of omega is equal to integral -∞ to ∞ x of t into e power - j omega t dt. So substitute omega is equal to 0. In the above equation. ఏమవుతుంది చెప్పండి, ఒకవేళ కనుక ఒమేగా 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఆఫ్ 0, ఒమేగా ప్లస్లో 0 పెడుతున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to ∞. ఈ టర్మ్ అంతా కూడా ఏమైపోతుంది, ఒమేగా ప్లస్లో 0 పెడితే e పవర్ -0, e పవర్ -0 అంటే 1/e⁴, 1/e⁴ అంటే ఏమవుతుంది, రైట్. ఒమేగా ప్లస్లో 0 కనుక పెడితే e పవర్ -0 అవుతుంది, e పవర్ -0 అంటే 1/e⁴, 1/e⁴ అంటే 1/1, ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 కదా, 1/1 అంటే 1 అవుతుంది. సో 1తో మల్టిప్లై చేసినా చేయకపోయినా ఒకటే కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ టీ డిటి అయిపోతుంది, అయిపోతుంది, అర్థమైందా. సో మనం ఏం రాయొచ్చు, ఇదంతా కూడా ఏంటి, ఏరియా అండర్ సిగ్నల్. ఏరియా అంటే ఇంటిగ్రేషనే కదా. సో మనము మ్యాథమెటిక్స్లో తెలుసు మనకి ఏంటి, మనం మొత్తం ఇంటిగ్రేషన్ చేస్తే దాన్ని ఏమంటాం, ఏరియా అంటాం, అవునా. సో ఏరియా అండర్ ద సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0. అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఏరియా అండర్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఆఫ్ 0 అని, ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఎక్స్ ఆఫ్ 0 అని. వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా, రైట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తుంటే మాత్రం ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఏరియా అండర్ స్పెక్ట్రమ్,
ఓకే. ఏరియా అండర్ స్పెక్ట్రమ్ అనండి లేదా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనండి. ఏరియా అండర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ స్పెక్ట్రమ్ ఏదైనా ఒకటే. సో దీనికోసం మనం ఏం కనుక్కోవాలంటే ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో ఫ్రమ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నుంచి మనం దీన్ని డిడక్ట్ చేయొచ్చు. సో ఫ్రమ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వాట్ ఈస్ ద ఫార్ములా? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ e పవర్ j ఒమేగా టీ డి ఒమేగా అవునా కదా, రైట్? సబ్స్టిట్యూట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ద అబౌవ్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ద అబౌవ్ ఈక్వేషన్. ఓకే. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఈ టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఆఫ్ 0 అవుతుంది. ఈ 2πని కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది, అవునా? 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సారీ ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ ఈ టర్మ్ అంతా కూడా ఏమైపోతుంది మా? ఈ టర్మ్ అంతా కూడా టీ సబ్స్టిట్యూట్ చేస్తే 0తో e పవర్ 0 అంటే 1తో మల్టిప్లై చేసినా చేయకపోయినా ఒకటే కదా, కాబట్టి డి ఒమేగా అవుతుంది. చూడండి ఏరియా అండర్ స్పెక్ట్రమా కదా ఇది, చూడండి ఎసానా. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏరియా అండర్ స్పెక్ట్రమ్ ఈజ్ 2π టైమ్స్ సిగ్నల్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఏరియా అండర్ స్పెక్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీన్నే 2π ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 అని రాయొచ్చు. అర్థమైందా? సో ఈ ఫార్ములా అండ్ ఈ ఫార్ములా ఏరియా అండర్ స్పెక్ట్రమ్, ఏరియా అండర్ సిగ్నల్, ఈ రెండు కూడా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను, రైట్? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీరు ఏ విధంగా కంటెంట్ని ఫీల్ అవుతున్నారో కూడా కామెంట్లో నాకు తెలియజేయండి. సో దట్ ఇట్ బూస్ట్ మీ అప్ అండ్ అది ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ కామెంట్ బీ బిలో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.